సాతానుడు ప్రభావం అక్కడ ఉంటుంది కాబట్టి. You don't want to realize the word of God. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి మాటల చేత మనము పశ్చాత్తాపం కలుగుతుందో, You don't want to accept Jesus. You don't want to accept Jesus. అక్కడ అపవాదిగాడు దేవుని యొక్క మాటను అంగీకరించడానికి సిద్ధపడడు. When you will come and listen the word of God and then you confess before the Jesus and then you forgive all your sins and then go to home, the Satan will not accept. ఇక్కడ ఏదైతే మనం దేవుడి సన్నిధికి వచ్చి చక్కగా ఆయన సన్నిధిలో గడిపి ఆయన మాటలు విని ఆయన మాటలు మనం మన హృదయం నిలుపుకుందని చెప్పి మనం ఆశపడుతున్న మన ఆశను అపవాదుగాడు ఓర్చుకోలేడు. As the word of God says, ఇక్కడ పరిశుద్ధ మాట ఒక మాట మనకు సెలవిస్తుంది, those who have heavy laden and coming before you, definitely I will give a rest. ఎవరైతే భారముతో ఉన్నారో నా దగ్గరికి వస్తే కనుక నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాను. If you feel the rest in the house of the Lord, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క సన్నిధానంలో మనము విశ్రాంతి పొందుకోగలుగుతామో, then the word of God is working in you. అప్పుడు ఆయన మాట